రియల్ ఎస్టేట్ భూమి పడిపోయిందని చాలా మంది అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ గారి రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ డమాల్ ఇలాంటి క్యాప్షన్ చూసినప్పుడు వల్ల నాకు ఒక బాధ అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ ఈజ్ నథింగ్ బట్ డీలింగ్ విత్ ల్యాండ్. అలా ల్యాండ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఉందంటే అదాని అంబానీలు ముందు వరుసలో ఉండేసి కూర్చొని ల్యాండ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ప్లీజ్ మేక్ దిస్ పాయింట్ అండి. దిస్ ఇస్ మిత్ అండ్ ఫాల్స్ ప్రొపగండా. సో ఇప్పటి ప్రస్తుత 2 రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు వరకు ఇల్లు అమ్ముదామన్న కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే అంతకుముందు చూస్తే కొనేవాళ్ళు ఉన్నారండి, లేరని కాదు, ఇంకా తగ్గుతుంది ఏమో చూద్దాం అనేసి ఉన్నారు అనమాట. స్పెషల్లీ ఇండియన్స్ లో, అందులో తెలుగు వాళ్ళకు. నమస్తే, నేను ఇందు. రియల్ ఎస్టేట్ భూమి పడిపోయిందని చాలా మంది అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇల్లు అమ్మే వాళ్ళకంటే ఇల్లు కొనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. మరి చూసుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రియల్ ఎస్టేట్ భూమి పడిపోయిందని చాలా మంది ఒక ఇమాజినేషన్ లో ఉన్నారు. సో ఎలా ఉంది సార్ ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే? అంటే ప్రిఫరబుల్లీ అంటే అర్లియర్ తో పోలిస్తే ఇప్పుడు బయట మార్కెట్ ఎలా ఉందంటారు రియల్ ఎస్టేట్? సో మార్కెట్ కంటే బిఫోర్ అండి, మెయిన్గా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే ఎందుకు స్థాపించబడ్డదంటే సాంస్కృతి సాంప్రదాయాలు, స్థానిక ఉత్పత్తులు, మళ్ళీ స్థానిక వ్యాపారస్తులను కాపాడుకునే దిశగా, అదే మాదిరిగా ప్రతి ప్రొడక్ట్ అంటే ఎవరు ఏది తయారు చేసినా కానీ కూడా వాళ్ళకి మార్కెట్ అనేది ఉండాలి అనే నెపంతో, ధ్యేయంతో మొదలుపెట్టినటువంటి సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ డమాల్ ఇలాంటి క్యాప్షన్ చూసినప్పుడు వల్ల నాకు ఒక బాధ అనిపిస్తుంది. దాని ద్వారా ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా రియల్ ఎస్టేట్ అనేది ఏంటిది? రియల్ ఎస్టేట్ ఈజ్ నథింగ్ బట్ డీలింగ్ విత్ ల్యాండ్. సో ల్యాండ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ప్రకృతి ఇచ్చింది. సో కులు కుతుబ్ షా గారు మన హైదరాబాద్ నగరాన్ని నిర్మించేటప్పుడు కూడా మనకి ఇంతే ల్యాండ్ ఉంది. ప్రస్తుతం మనం ముఖ్యమంత్రుల దగ్గర కూడా అంతే ల్యాండ్ ఉంది. సో ఇది ఎవరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది కాదు. అలా ల్యాండ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఉందంటే అదాని అంబానీలు ముందు వరుసలో ఉండేసి కూర్చొని ల్యాండ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో ఈ ల్యాండ్ అనేది ఒక నిజంగా చెప్పాలంటే వెలకట్టలేని భూమి. మీరు దేనైనా అంగడం వెలకట్టచ్చేమో కానీ భూమిని మాత్రం వెలకట్టలేరు. సో ఇది పడిపోతుంది, ఇదంతా కూడా ఏంటంటే మిత్, ఇదంతా కూడా ఫాల్స్ ప్రొపగండా. ప్లీజ్ మేక్ దిస్ పాయింట్ అండి. దిస్ ఇస్ మిత్ అండ్ ఫాల్స్ ప్రొపగండా. సో ఎందుకంటే జనాలు పెరుగుతున్నారు, జనాలకు తగ్గట్టు ల్యాండ్ పెరగట్లేదు. సో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం 1956 నవంబర్ 1 ఫస్ట్ చీఫ్ మినిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి ప్రస్తుత 2 రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు వరకు వాళ్ళు అభివృద్ధి చేయాలనేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రతి రంగాన్ని కాపాడుకోవాలనేసి వాళ్ళు ప్రయత్నిస్తారు. దాంట్లో భాగంగానే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం కానివ్వండి, వాళ్ళకి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని బేస్ చేసుకునేసి వాళ్ళు ముందుకెళ్తుంటారు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యవహారాలలో ఎలా అంటే ప్రతి ఎన్నికల ముందు ఒక 6 నెలల ముందు, దాని తర్వాత 6 నెలల తర్వాత మనకి డౌన్ ఫాల్ అనేది ఉంటుందండి. అండ్ దాని తర్వాత కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది కూడా మనకి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. సో అవంతా కూడా కామన్ సబ్జెక్ట్. కానీ ఇక్కడ నేను ఇంతగా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు వాళ్ళ చేతుల్లో 60% ల్యాండ్ అనేది ఉండాలి. 60% ల్యాండ్ అనేది ఉంటే ఏంటంటే భాషని కాపాడుకున్న వాళ్ళని అవుతారు, రేపు పొద్దున రాష్ట్రాలను కూడా కాపాడుకున్న వాళ్ళని అవుతారు. సో ఇది ఇప్పుడు ఏంటంటే తగ్గినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేది డబ్బు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి రంగాన్ని కాస్త ఆదుకోవాలి. దాంట్లో ముందు వరుసలో ఉండాల్సిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఎందుకంటే వ్యాపారాలు నడిచినా నడవకపోయినా కానీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ వస్తాయి. అండ్ దాని తర్వాత వాళ్ళకి అన్ని విధాలుగా సర్కార్ అండగా ఉంటుంది ఎక్కడున్నా కానీ. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్లలో తగ్గుతుంది 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 అని వెయిట్ చేస్తూ అలాగే స్తబ్దంగా ఉన్నారనుకోండి,
వేరే వాళ్ళు వచ్చి కొనే పరిస్థితి ఉంటుంది. అలాంటి కళ్ళ ద్వారా చూసిన వ్యక్తినిగా నేను చూసిన విషయాన్ని మీకు చెప్తున్నాను. సార్ మీరు అంటే మీరు చెప్పినట్లు చూస్తే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇల్లు అమ్ముదామన్నా కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే అంతకుముందు చూస్తే చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు కొనేవాళ్ళు. ఇప్పుడు అమ్ముదామన్నా కొనేవాళ్ళు అసలు కనపడట్లేదు. ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు దీన్ని? సో కొనేవాళ్ళు ఉన్నారండి, లేరని కాదు, ఇంకా తగ్గుతుందేమో చూద్దాం అనేసి ఉన్నారు అనమాట. ఓకే, ఇంకా తగ్గుద్ది ఏదో. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేసినా కానీ కూడా, ఎక్కడ చూసినా కానీ కూడా మీకు ఒకటే వార్తలు వినబడుతుంది అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. సో వాస్తవానికి మన రిజిస్ట్రేషన్స్ వైజ్ గా మీరు లెక్కలు చూసుకుంటే ఎక్కడ కూడా తగ్గలేదు రిజిస్ట్రేషన్స్ కానీ. సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఆదాయం తగ్గిందంటే ఆదాయం తగ్గలేదు. మరి టాక్ ఎందుకు వచ్చింది సార్? అంటే జనాల్లోకి అది ఎందుకు వెళ్ళింది అసలు? డిమాండ్ అండ్ సప్లై. ఓకే, డిమాండ్ కంటే సప్లై ఎక్కువ అయిపోయేసరికి ఇలాంటివి వస్తుంటాయండి. సో మనకు ఒక 5-6 months ఆర్ఎల్స్ 1 year 2 years తర్వాత మళ్ళీ సర్దుకపోతుంది. అని మార్కెట్ పుంజుకుంటుంది. అంతా హైదరాబాద్ అని మాట్లాడుతున్నారండి. అమెరికాలో రియల్ ఎస్టేట్ ఏమైనా బాగుంది అనుకుంటున్నారా మీరు? నంబర్ ఆఫ్ హౌసెస్, మీరు ఒక్కసారి అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఒకసారి మీరు ఒక డీటెయిల్స్ తీసుకొని చూడండి. నంబర్ ఆఫ్ హౌసెస్ హౌస్ ఫర్ సేల్ అని ఉంది. హౌస్ ఫర్ సేల్. రీసెంట్ గా మా వాళ్ళు వెళ్ళి స్కై స్క్రాబర్స్ లో కానివ్వండి 40 to 50% సేల్ అయ్యి 50% ఇంకా సేల్ కాక కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి అక్కడ. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇట్స్ ఇంటర్నేషనల్లీ రియల్ ఎస్టేట్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అండ్ మెయిన్ గా ఏంటంటే మన ఇండియన్స్ మెయిన్ గా ఏంటంటే నా అండ్ మన స్వార్థం, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, నేను నా అనేది ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది. సో దాంట్లో ఏమైపోతుందంటే మెయిన్ గా అక్కడ పర్చేస్ చేసేదంతా చూడండి మీరు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఇక్కడ ఏం కాస్ట్ అయితే ఉందో ఇల్లు, సేమ్ అదే కాస్ట్ కి అక్కడ వాళ్ళకి ఇల్లు వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మటుకు చూడండి, మేము హౌస్ వార్మింగ్ సెరమనీకి US వెళ్ళేసి వచ్చామనేసి చాలా మటుకు చెప్తున్నారు. చాలా వింటున్నాం కూడా. ఎస్, బిఫోర్ దట్ ఇట్ వాస్ నాట్ దేర్. నౌడేస్ ఇట్స్ బీన్ వెరీ కామన్ థింగ్. ఎందుకంటే మా కళ్ళ ముందే మేము ఇల్లు కొనుక్కున్నాం అనేసి వాళ్ళకు ఒక ఫీల్ తో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అక్కడ డబ్బును అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ విదేశాలలో ఇండియన్స్ అత్యధికంగా, ఎందుకంటే మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనేది కోరిక చాలా ఉంటుంది మనకి. స్పెషల్లీ ఇండియన్స్ లో, అందులో తెలుగు వాళ్ళకు నాకు సొంత ఇల్లు ఉండాలి ఈ భూమి మీద అనేది. ఎందుకంటే కిరాయి ఇంట్లో ఒక అందరి కళ, ఇల్లు కట్టడం అనేది ఒక కళ. సో దాన్ని చేసుకోవడానికి మనం బ్యాంక్స్ లో EMIs ద్వారా కానివ్వండి, లోన్స్ ద్వారా కానివ్వండి, మనం చాలా కష్టపడి దాన్ని మనం సాధించుకుంటాం. సో సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మీరు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా మెయిన్ గా దీని మోటో ఏంటి, అండ్ మీరు మా ప్రేక్షకులకి ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? సో మెయిన్ గా అదే చెప్పేది ఏంటంటే, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే లోకల్స్ కాపాడుకోవాలి ఆ ప్రొడక్ట్ ని. అవును. ఆ ప్రొడక్ట్ మన చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత చేతులు కాళ్ళంక ఆకులు పట్టుకున్నట్టు ఉండద్దు. దిస్ ఈస్ అ సింపుల్ మెసేజ్ ఐఎమ్ గివింగ్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ సొసైటీ హూ ఆర్ ఆఫ్ దిస్ 2 states పీపుల్. సో స్థానికుల చేతిలో స్థానిక భూమి 60% ఉండాలి. సో ఏం చేయాలంటారు ఇప్పుడు స్థానికుల మనోళ్ళు? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ల్యాండ్ ఫర్ సేల్ అని ఉన్నది, కొనాలనేసి మీరు వెయిట్ చేసి ఇంకా తగ్గుతుంది అనేసి వెయిట్ చేసేసి ఆ పక్కన ఎవరో పరాయి స్టేట్ నుంచి వచ్చి కొన్నదాకా చూసే అలా చేయకుండా పూనుకోవాలి. మీరు కొంటున్నారు, ఎక్కడో ఒక దగ్గర కొంటున్నారు, లేకపోతే బ్యాంక్స్ లలో ఎక్కడో ఒక దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీంట్లో రియల్ ఎస్టేట్ లో చేస్తే దాన్ని మనం రొటేట్ చేసుకోవచ్చు. ఒక చేతున ఇప్పుడు మామూలుగా అండి, ఎవరైనా కూడా హౌస్ ఫర్ సేల్ అనేది ఎందుకు పెడతారు, లేకపోతే ప్లాట్ ఫర్ సేల్ అనేది ఎందుకు పెడతారు, లేకపోతే మన ఏమంటారు ల్యాండ్ ఫర్ సేల్ అనేది ఎందుకు పెడతారు? రీజన్స్ దేర్ మైట్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. దాన్ని మీరు ఎన్కాష్ చేసుకోవద్దు. ఇంకా తగ్గుతుందేమో అనేసి 1,80,000 దాకా చూడాలి, అంతేగాని 1,50,000 అవుతుందని మాత్రం ఎవరు కూడా అమ్మరండి. నోబడీ విల్ సేల్. ఇప్పుడు మీరు అమ్మాయిలు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీరు ఒక 2 years బ్యాక్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవాళ మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నాం. 100% కదండి. అది కూడా ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేది ఒక 2-3 years వెయిట్ చేయాలి. రియల్ ఎస్టేట్ అలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఇంతకు ముందు లాగా లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండేది అనే దానిపైన నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. సార్ మనం చూసుకుంటే ప్రైజెస్ అయితే తక్కువనే, అంటే యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి లాస్ట్ కంపేర్ చేస్తే ఇప్పుడు కంపేర్ చేస్తే. కానీ మరి కొనేవాళ్ళు ఎందుకు తగ్గారని చెప్పేసి అంటారు మామూలుగా? కొనేవాళ్ళు అదేనండి, ముందుకు రావట్లేదు, ఇంకా తగ్గుతుందేమో అనేసి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. మొమెంటం ఉంది, ఇంకా తగ్గుద్దేమో. అండ్ ఇంకోటి అండి, మెయిన్ గా ఏంటంటే మనకు ఏమైపోయిందంటే చిన్న కాన్సెప్ట్, అంటే డెవలపర్స్ కూడా మర్చిపోయారండి. వెంచర్స్ కానివ్వండి, డెవలపర్స్ కానివ్వండి, చిన్న కాన్సెప్ట్ మర్చిపోయారు. మీరు ఎక్కడైనా కూడా 7-seater ఆటోస్ ఉంటాయండి. 7-seater ఆటోస్ అన్నప్పుడు మినిమం 5 members ఎక్కేదాకా వాళ్ళ ఆటో
కదలరు. కరెక్ట్. అవును. ఓకే, నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావాలని, మీరు 2 times ఈ పాయింట్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే. ఈ ఆటో అనేది కదలదు, ఎందుకంటే అతనికి వర్కౌట్ అవ్వదు మినిమం 5 members లేకపోతే. అయితే మనకు IRR, ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియా అంతా ఫిల్ అయిన తర్వాతనే అవుట్స్కర్ట్స్కి వచ్చారు. ఇప్పుడు ORR వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం ఇంకా ఫిల్ కాకముందే వెంచర్స్ ముందుకు వెళ్తున్నారు. సో దానివల్ల ఏమైపోతుందంటే కస్టమర్ టు కస్టమర్ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వీడు ఆలోచించుకున్న లోపలనే రేట్లు పెరిగిపోతున్నాయి. దెర్ ఈస్ అ గ్యాప్. సో ఆ సిస్టమ్ అనేది కొద్దిగా తప్పింది. 7-seater ఆటో సిస్టమ్ తప్పిన తర్వాతనే ఈ యొక్క ఒడిదుడుకులు వచ్చాయి. సో స్టెప్ బై స్టెప్గా వెంచర్స్ అనేటివి మనకు పూర్వం ఎందుకు, ఇప్పుడు ఇంతకుముందు ఒక లేఅవుట్ వేస్తే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల లేఅవుట్ వేస్తే వితౌట్ అడ్వర్టైజ్మెంట్ కేవలం పేపర్ లేఅవుట్ కాపీని పట్టుకొని అమ్మేవాళ్ళు. బ్రౌచర్ లేదు, ఏవీస్ లేవు, అప్పుడు డేస్ టు సెల్ అంటే అప్పుడు మార్కెట్ రేట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇవాళ ఏముందండి, కన్స్ట్రక్షన్ అవుతుందంటే మీకు కంటైనర్లో కూర్చోబెట్టేసేసి అయ్యే కన్స్ట్రక్షన్ అంతా కూడా ఆ కంటైనర్ ఆఫీస్లో మీకు ఒక ఏవీ వేసి ఒక చేతిలో ఒక బ్రౌచర్ బట్టి ఒక 7 years తర్వాత అయ్యే ప్రాజెక్ట్ మీ చేతిలో చూపించి బుక్ చేయండి అనేసి చెప్తున్నారు. ఇట్స్ నాట్ రాంగ్, ఇట్స్ ద వే ద బిజినెస్ గోస్, బట్ పీపుల్ షుడ్ గెట్ అండర్స్టూడ్ దట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు బిల్డ్ దట్ కన్స్ట్రక్షన్. ఆ స్కై రైస్ టవర్ కానివ్వండి, లేకపోతే ఆ విల్లా కమ్యూనిటీ కానివ్వండి. సో ఆ ఓపిక అనే గ్యాప్ తోని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి. సో అదే అంటారు కదా, రోమ్ ఈజ్ నాట్ బిల్డ్ ఇన్ ఎ డే అనేసి. సో ఆ గ్యాప్ అనేది, సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 7 years తర్వాత హ్యాండ్ ఓవర్ కావడం, లేదా 5 years తర్వాత హ్యాండ్ ఓవర్ కావడం. సో ఇలాంటి గ్యాప్స్ వల్ల కొద్దిగా ఇవన్నీ ఒకటి కదా, ఇంటర్లింక్ అయి ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ముఖ్యంగా మా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా అందరినీ కోరేది అంటే స్థానికుల చేతిలో స్థానిక భూమి ఉండాలి. ఈ ప్రొడక్ట్ ఒకసారి మన చేతుల్లోంచి పోయిన తర్వాత మన కొనలేని పరిస్థితిలో ఉంటాము. అది ఆలోచించుకోమనేసి చెప్తున్నాను విషయం. ఓకే సార్, నమస్తే. నమస్తే.